23 years ఇండస్ట్రీ, 65 సినిమాలు. ఎలా అనిపిస్తుంది సార్? మీరు అన్నట్టు 23 సంవత్సరాల్లో అంటే నాకు ఉన్న అచీవ్మెంట్స్ అంటే డెఫినెట్గా నేను చెప్పుకోవచ్చు. నాకు కాలర్ ఎగరేసి చెప్పుకుంటా అంటారు చూసారండి. గమ్యం తర్వాత కొంచెం మారు ఉండాల్సింది. గమ్యం శంభో శివ శంభో తర్వాత షుడ్ హావ్ డన్ 15 I think 15 నుంచి 19 I had a very అంటే నా లోవెస్ట్ ఫేజ్ ఆఫ్ మై కెరియర్ అండి. అల్లు నరేష్ గారు ఒక పాన్ ఇండియా సినిమాలో మంచి విలన్ రోల్ చేయబోతున్నారు. ఇదివరకు మన హిందీ సినిమాలే చూసేవారు. ఇప్పుడు మన సినిమాలు తెలుగు మలయాళంలో చూస్తున్నారు, తమిళ వాళ్ళు చూస్తున్నారు, కన్నడ వాళ్ళు చూస్తున్నారు, ఒరియా వాళ్ళు చూస్తున్నారు. తెలుగు ప్రశ్నలు నమస్తే. నవంబర్ 21వ తారీఖున 12A రైల్వే కాలనీ సినిమా రిలీజ్ అవుతుంది. థియేటర్లో నాకు తెలిసి అయితే ఇప్పటి వరకు రిలీజ్ అనే కంటెంట్ అయితే ప్రామిసింగ్గా ఉంది. నరేష్ గారు ఉన్నారు. నరేష్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? సూపర్ సార్. 12A రైల్వే కాలనీ ఒక డిఫరెంట్ టైటిల్, డిఫరెంట్ కాన్సెప్ట్. నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ బ్యాక్డ్రాప్లో చేసినట్లేదు కదా? లేదండి, సస్పెన్స్ థ్రిల్లర్ ఇప్పటి వరకు చేయలేదు. ఏంటి సార్ ఈ స్టోరీ విన్నప్పుడు ఈ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడానికి నాంది తర్వాత మొత్తం డిఫరెంట్గా వెళ్ళిపోతున్నారు. ఆ డిఫరెంట్ వేలో ఉందని సెలెక్ట్ చేసుకున్నారా, లేకపోతే స్టోరీలో మీకు పట్టుకుంది ఏంటి గట్టిగా అంటే చేయాలని? మనం జనరల్గా ఇప్పుడు నేను నాంది తర్వాత డిసైడ్ చేసింది ఏంటంటేనంటే మన చేయని క్యారెక్టర్స్, కొన్ని కొత్త క్యారెక్టర్స్ కొంచెం అంటే ఎక్స్పెరిమెంట్ అని నేను చెప్పను కానండి. ఇప్పటి వరకు నేను చేయని షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ని ఎంచుకుంటే జరుగుతుందండి. సో ఒకరోజు అంటే నేను చిత్తూరు గారు యాక్చువల్లీ నా స్వామిరంగ తర్వాత మేము ఇంకో సినిమా చేద్దామని అప్పటి నుంచి అనుకుంటున్నాం. ఆ సినిమా రిలీజ్ అప్పటి నుంచి అనుకుంటున్నామండి. దాని తర్వాత ఆయన కొన్ని కథలు విన్నారు, నేను కొన్ని కథలు విన్నాను. సో ఎక్కడో చోట అంటే ఆయనకు నచ్చితే నాకు అంటే ఎక్కడో పెద్దగా కనెక్ట్ అవ్వట్లేదు. సో అంటే ఆయన ఏమన్నారంటే సరేనండి. ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనిల్ గారు వాస్ వర్కింగ్ ఫర్ దెమ్ అండి. చిత్తూరు గారికి మా బ్యానర్లో వర్క్ చేస్తున్నారు. ఒకరోజు ఇలాగ ఎందుకు నరేష్ గారి కోసం అనుకుంటున్నాను, కథ సెట్ అవ్వట్లేదంటే ఒక కథ ఉందండి నేను రాసుకున్నది, మా నాని అని మా మా ఆయన దగ్గర పనిచేసిన ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆయన అనుకుంటున్నానండి, ఆ కథ ఇచ్చాను, ఒకసారి వింటారా అని. ఒకసారి చెప్పండి అని ఆయన విన్నారండి. విన్న తర్వాత బాగుందని నాకు పంపించారండి. నాకు పంపిస్తే అంటే అప్పటికి నేను ఇంకా పులిమేర 1, 2 హిట్ అయిందని తెలుసండి. సినిమా బాగుంది అంటే నేను చూడటం చూడలేదండి, అది ఇప్పుడు కుదరలేదు ఎందుకు. దాని తర్వాత వచ్చారండి. చెప్పిన తర్వాత నాకు ఆ స్క్రీన్ ప్లే బేస్డ్ బాగా నచ్చిందండి. ఇప్పుడు మహారాజా ఎన్ని ఉంటే చూసారండి. అంటే నేను ఐఎమ్ నాట్ కంపేరింగ్ మై ఫిలిం విత్ మహారాజా, బట్ ఐమ్ జస్ట్ టెల్లింగ్ యూ, అర్థం అవుతుందని. అంటే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటే చూసారు, ముందు జరుగుతుంది, వెనక జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుందని. సో అలాగ ఒక సెకండ్ హాఫ్ మొత్తం అని చెప్తుంటే ఇంటర్వెల్ నుంచి నేను షాక్ అయ్యానండి. సెకండ్ హాఫ్ చెప్తుంటే నాకు మల్టీ లేయర్ ఇదిగా ఉందండి. అంటే ఇది ఓపెన్ అవుతుంది అనుకుంటాం. జనరల్గా మనం ఎన్ని కథలు విన్నాం, ఎన్ని సినిమాలు చేసాం కాబట్టి మనకు ముందే గెస్ట్ చేసేస్తాం కదా, అంటే ఇతను అయ్యి ఉంటాడు విలన్. సో 2-3 చోట్ల నేను అనుకున్నవి కూడా తప్పైనాయండి. సో దెన్ ఐ థాట్ ఓకే సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ ఈ స్పేస్లో మనం ఇప్పటివరకు సస్పెన్స్ థ్రిల్లర్ ఎప్పుడు చేయలేదు. సో అండ్ డెఫినెట్గా ఆడియన్స్ కూడా ఇప్పుడు ఈ మధ్యన బాగా అంటే మనం రేఖ చిత్రం కానివ్వండి, లేకపోతే సూక్ష్మదర్శిని కానివ్వండి, మహారాజా కానివ్వండి, ఇవన్నీ అలాంటి బాగా ఆడియన్స్ కూడా లైక్ చేస్తానండి. సో కాంటెంట్ కొత్తగా ఉంటుంది అండ్ మనం కూడా చేయలేదు కాబట్టి డిఫరెంట్గా ఉంటుందని ప్రయత్నం స్టార్ట్ చేసామండి ఈ సినిమా లాగా. ఓకే, వెరీ గుడ్. చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? ఇప్పటివరకు చేయని క్యారెక్టర్ కదా? అంటే ఇప్పటివరకు చేయని క్యారెక్టర్ అంటే డెఫినెట్గా చిన్న అల్లరి అన్నీ ఉంటుంది కానండి, బట్ అట్ ద సేమ్ టైం అంత సీరియస్, అంత బాగా ఒక చిల్లరి అంటే దాన్ని ఏమంటారంటే మనం చిచోరా అంటాం చూసారా, అలాంటి వాడు సడన్గా వాడేదన్నా ఒక దానికోసం సీరియస్గా ఫైట్ చేస్తే ఎంతవరకు వెళ్తాడు, ఎంతవరకు అన్నది నాకు కొంచెం అది బాగుందండి. అంటే డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయండి. అంటే దీంట్లో చిన్న విలనిజం ఉంటుంది, అందరి క్యారెక్టర్లు చిన్న గ్రే షేడ్స్ ఉంటాయండి. నా క్యారెక్టర్లు చిన్న గ్రే షేడ్స్ ఉంటుంది, కామాక్షి క్యారెక్టర్లో గ్రే షేడ్స్ ఉంటుంది, ప్రతి ఒక్క క్యారెక్టర్లో ఎక్కడో చోట తెలియకుండా గ్రే షేడ్స్ ఉంటుందండి. అండ్ ఇట్ వాస్ లైక్ నాకు మోర్ ఛాలెంజింగ్ ఏంటంటే ఈ సినిమాలో వరంగల్లో జరుగుతుందండి, తెలంగాణ ఫస్ట్ టైం నేను. సో ఐ వాజ్ లైక్ మోర్ అంటే దానికోసం ఒక ప్రాపర్గా ఒక ట్యూటర్ని పెట్టుకునండి, ఒక తెలంగాణ యూనివర్సిటీ నుంచి ఒక అతను వచ్చారు ఆయనకు. ఎందుకంటే నాకు అంటే ఆయన చెప్పడం ఏంటంటే సార్ వరంగల్లో ఒక తెలంగాణ ఒక స్టైల్లో మాట్లాడతారు, మహబూబ్ నగర్లో అంటే ఎవ్రీ 200 కిలోమీటర్స్ డిస్టెన్స్కి మారుతూ ఉంటుంది సార్, చిన్న చిన్న యాసలు మారుతూ ఉంటాయండి అని. సో అది ఇట్ వాజ్ లైక్ మాకు ఒక 3-4 days వర్క్షాప్ పెట్టామండి దానికోసం. అండ్ అక్కడ దెన్ ఐ వాస్ కాన్ఫిడెంట్ అండి. అంటే ఎందుకంటే నేను జనరల్గానే చాలా ఫాస్ట్గా మాట్లాడుతూ ఉంటాను. అవును. సో మనకి తెలంగాణ మాట్లాడాలి ప్లస్ డబ్బింగ్ వచ్చేటప్పటికి రోల్ అవ్వకూడదు అన్నది ఒకటి ఉందండి. సో దాట్ వాస్ లైక్ ఓన్లీ థింగ్ అండి. అంటే కొంచెం జాగ్రత్తగా ఎక్కడో దొరకకూడదని చేయటం అదొకటేనండి. బట్ ఎవ్రీథింగ్ ఐ ఎంజాయ్డ్ అండి. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను అంటే మీరు తెలిసినట్టు నాంది నుంచి అన్నీ ఇంకా కాన్సెప్ట్ సినిమాలు వస్తున్నాయి కాబట్టి
దాంట్లో మనకి అంటే సాంగ్ ఫర్ సాంగ్ లా ఏం లేవండి, మోర్ మాంటేజెస్ సాంగ్స్లా ఉన్నాయి. సో ఈ సినిమాలో మళ్ళీ ఎనర్జెటిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా రోజుల తర్వాత నేను చేశానండి. అవునా? ఓకే, సూపర్ అండి. సాంగ్ బయటకు వచ్చిన సాంగ్ అయితే చాలా బాగుంది. అండి, ఇవాళ కూడా ఇంకో సాంగ్ రిలీజ్ చేసాం. ఎస్, అది కూడా బాగుంది. బట్ ఎన్ని సాంగ్స్ ఉంటాయి సార్? 3 సాంగ్స్ అండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలకు వచ్చి మోర్ ఆఫ్ స్క్రీన్ ప్లే బేస్డ్ కాబట్టి అండి ఎక్కువ ఉండకూడదండి. అందుకనే మేము ఫస్ట్ నుంచి నేను అనిల్ గారు మాట్లాడుకున్నప్పుడు కూడా లెంత్ ఆఫ్ ద ఫిల్మ్ షుడ్ బి నాట్ మోర్ దెన్ 2 hours 10 minutes అనుకున్నామండి. ఫైనల్లీ వీ గాట్ ఇట్ టు 2 hours 5 minutes వచ్చిందండి. అండ్ ప్లేస్మెంట్ ఆఫ్ ద సాంగ్స్ కూడా మాకు ఎక్కువ అంటే 3-4 minutes ఉంటే పెద్దది అయిపోతుందని 2 minutes 2.5 minutes కంటే ఎక్కువ పెట్టలేదండి. ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు అంటే సినిమా ఇలాంటి స్క్రీన్ ప్లే బేస్ ఓరియంట్ సినిమాలకి మీరు అన్నట్టు మళ్ళీ రేపు మీరే అంటారు స్పీడ్ బ్రేకర్స్ ఎన్ని సాంగ్స్ అని, అందుకు నా స్పీడ్ బ్రేకర్స్ అవ్వకుండా చూసుకున్నాను, జాగ్రత్త పడ్డాం. ఓకే, అంటే క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారన్నమాట. అయితే ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు అన్ని వాళ్ళ గురించి. అలానే కాదండి, ఇప్పుడు మన సినిమాల గురించే కాదండి. అంటే ఇప్పుడు జనరల్గా ఈ మధ్యకాలంలో రెండు ఎక్కువ పదాలు ఏమైపోయినంటే ఏదైనా సినిమాలో ఇదివరకు సినిమాలో లాగ్లు ఉండి కానీ అంటే ఎవరు పట్టించుకునేవారు కాదు. నాకు ఇప్పుడు ఏమైపోయిందంటే మోర్ ఆ జనరేషన్ వచ్చేటప్పటికి రీల్స్ అంటే చాలా 3 minutes 10 seconds అన్ని చూస్తున్నాండి షార్ట్స్ కానీ. సో మనకి ఏమైపోతుందంటే పేషెన్స్ తగ్గిపోయిందండి. సో లాగ్ అన్న వర్డ్, క్రింజ్ అన్న వర్డ్ మనం జనరల్గా చాలా ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటాం. అవునండి. సో అలాగా అంటే మనం జనరల్గా మన సినిమాల గురించి కాకుండా అన్ని సినిమాల రివ్యూస్ కూడా అబ్జర్వ్ చేస్తాం కాబట్టి ఎక్కడెక్కడ ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, లేకపోతే క్రిటిక్స్ ఏమనుకుంటున్నారు, అవి మనం దొరకకుండా ఎంతవరకు జాగ్రత్త పడాలో అది పడ్డామండి అంతే. సూపర్ అండి. ఓకే, అవుట్పుట్ చూసుకున్నారా? చూసుకున్నాను, అయిపోయిందండి, బాగుంది, బాగా వచ్చిందండి. ఇట్ వాజ్ లైక్ అంటే ఇట్ వాస్ మోర్ అ ఛాలెంజ్ ఫర్ అంటే ఫర్ మీ కొత్తగా చేయటానికి అదండి. బట్ బీమ్స్ కండి, ఎందుకంటే బీమ్స్ గారు ఇప్పటివరకు చాలా సినిమాలు రకరకాల సినిమాలు చేశారు, కమర్షియల్ సినిమాలు చేశారు, కానీ ఇలాంటి అంటే ఇప్పుడు థ్రిల్లర్ ఎప్పుడు చేయలేదండి. సో ఇలాంటి సినిమాలకు మోర్ ఆఫ్ ఎంత సాంగ్స్ డెఫినెట్గా అందరికీ తెలిసి బీమ్స్ చాలా బాగా చేస్తాడు. బట్ నాకు బీమ్స్కి ఏంటంటే ఈ సినిమాలో అంటే సార్ మనం ఈ సినిమాలో మేము 50% యాక్ట్ చేసాం, ఓకే సౌండ్ అండ్ ఆర్ఆర్ ఈ సినిమాని ఎన్హాన్స్ చేయాలని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలంటే బీమ్స్ గారు అండి. ఐ థింక్ ఈస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్ విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. అండ్ ఈ సినిమా ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడతారండి బయటకు వచ్చిన తర్వాత. డెఫినెట్గా వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే ఇలాంటి కొంచెం ఈరీగా కొంచెం ఏకీగా ఉంటుంది చూసారండి మ్యూజిక్, అంటే అలా ఉండాలండి. అంటే చిన్న ఆ మ్యూజిక్కే కొంచెం మనకు ఆడియన్స్కి ఏమవబోతుందో చిన్న టెన్షన్ పెడుతూ ఉంటారండి. అండ్ డెఫినెట్గా 3-4 చోట్ల అయితే మీరు జర్క్ అవుతారండి. అంటే అదేంటి ఇలా జరిగింది ఏంటి అలాగా డెఫినెట్గా అది ఉంటుందండి. ఓకే, అందుకని బట్ ఇట్స్ నాట్ హారర్ ఫిల్మ్ అండి. అందుకని మేము ముందు నుంచి, ఎందుకంటే అనిల్ విశ్వనాథ్ గారు అయినప్పటికీ ఆ పొలిమేర, చేతబడులు, అదే నేను అన్నాను ఫస్ట్ ఏమంటే మిమ్మల్ని ఎలాగనుకుంటే చేతబడి డైరెక్టర్ అవుతారండి. అంటే ఈ సినిమా మనం కాదు, హారర్ కాదు బయట, ఎందుకంటే జనరల్గా మనం ఏమనుకుంటే వల్లే రైల్వే కాలనీ అంటే ఏదో హారర్ సినిమా అనుకున్నారు. సో అందుకనే మేము రైట్ ఫ్రమ్ ద మీరు ఎప్పుడైతే క్యాంపెయిన్ స్టార్ట్ చేసామంటే ప్రమోషన్ క్యాంపెయిన్ అప్పటి నుంచి వీ లైక్ ఇట్స్ సస్పెన్స్ థ్రిల్లర్, ఇట్స్ నాట్ అ హారర్ ఫిల్మ్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ముందే ప్రిపేర్ చేస్తున్నారు ఆడియన్ మైండ్. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు అలా ఉన్నాయి కదండి ఇదివరకు. దాని ఇప్పుడు ఫ్రమ్ ద మేకర్స్ ఇప్పుడు ఆయన షోర్ అన్నారు, ఆయన కథ ఇచ్చారంటే డెఫినెట్గా ఆ ఎలిమెంట్స్ ఏదైనా ఉంటాయి అనుకుంటారు కాబట్టి అది లేవుండే ఈ సినిమాలో. సో ఇట్స్ గోనా బి లైక్ డిఫరెంట్ జానర్. అదే హీరోయిన్ మళ్ళీ. అవునండి, వాళ్ళ టీమ్ అండి మోర్ లైక్ ఇప్పుడు నాని కాసర్గడ్డ డైరెక్టర్ అండి, అండ్ ఆయన కామాక్షి, రమేష్ గారు అండ్ మన అనిల్ గారు వీళ్ళందరూ దే బీన్ నోయింగ్ అంటే 8 years నుంచి తెలుసండి. కామాక్షి కూడా డాక్టర్ బై ప్రొఫెషన్ అండి, అనిల్ గారు కూడా డాక్టర్ బై ప్రొఫెషన్ అండి. ప్యాషన్ టువర్డ్స్ ఫిల్మ్ వాళ్ళ ప్రొఫెషన్ వదులుకుని షీ వాజ్ వర్కింగ్ ఇన్ అపోలో అండి కామాక్షి టువర్డ్స్ ఇంకా లేదు ఇదివరకు చేసిందండి. చైనాలో చదువుకుని వచ్చింది MBBS, దాని తర్వాత ఇక్కడ అపోలోలో వర్క్ ఫర్ 2-3 years. దెన్ ఐ థింక్ ఎక్కడో యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తోటి, అండ్ షీఈ్ ఆల్సో వెరీ గుడ్ రైటర్. దే మేక్ అంటే వాళ్ళందరూ ఒక టీంలో కూర్చోనండి, దే రైట్. అండ్ ఈ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేస్తుందండి అమ్మాయి కామాక్షి. అంటే ఇక్కడ అందరూ మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు నాని ఉన్నాడు ఈ సినిమాకి, ఆయన ఎడిటర్, డైరెక్టర్, ఆయనే పోస్టర్ డిజైనర్, ఆయనే VFX కూడా చూసుకున్నాడు. సో అలాగే అనిల్ విశ్వనాథ్ గారు వచ్చి బట్ డాక్టర్ బై ప్రొఫెషన్ ఈ సినిమాలో ఆయన యాక్ట్ చేశారు. స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్, అదే స్టోరీ స్క్రీన్ ప్లే అయిందేనండి. అండ్ మోర్ లైక్ ఎవ్రీడే ఉండేవారండి ఇద్దరు. అనిల్ గారు అంటే ఇట్స్ లైక్ నాని సినిమానా లేకపోతే అలా కాకుండానండి మన టీం చేస్తున్నామని దే ఫార్మ్ లైక్ ఎ టీమ్ అండి. సో ఇట్స్ మోర్ లైక్ ఎ టీమ్ వర్క్ అండి. ఓకే, వెరీ గుడ్. మీరు చూసుకుంటే ఇంకా సినిమాలో పుట్టి పెరిగారు మీరు. ఓకే, అందరు కలిసి సినిమా ప్యాషన్ ఉన్న పీపుల్ అందరూ కలిసి కుక్ చేశారు అయితే. డెఫినెట్గా అండి. అంటే ప్రతి ఒక్కరు అంటే ఇట్స్ లైక్
మేము సినిమా కూడా చాలా ఫాస్ట్గా కూడా ఫినిష్ చేసాం, 41 daysలో ఫినిష్ చేసామండి. అవును. అంటే ఇనిషియల్ విత్ అవుట్ ఆఫ్ 36లో చేద్దాం అనుకున్నాం, బట్ వర్షం 2 రోజులు వర్షం వచ్చి క్యాన్సిల్ అవ్వటం అండి, అలాంటివి జరిగింది. డిలేస్, చిన్న చిన్న డిలేస్ అండి. బట్ దే నో ఎవ్రీథింగ్ అండి. అంటే ఇక్కడ మాకు డిఓపి రమేష్ గారు కూడా బాగా హెల్ప్ అయ్యారండి. ఎందుకంటే మనకు ఒక టొల్లే రైల్వే కాలనీ అంటే కాలనీలో జరుగుతుందని కథ తెలిసిపోతుంది. సో కాలనీలో జరుగుతుంటే, కాలనీలో మిడిల్ క్లాస్ కాలనీలు ఎంత ఉంటాయి, చిన్న చిన్నగా ఉంటాయి కదా, బెడ్రూమ్స్ అన్ని చిన్న చిన్నగా ఉంటాయి కానీ పెద్ద పెద్ద లావిష్గా ఉండవు. సో మాకేంటంటే ఆ ఒక రూమ్లో 4-5 కంటే ఎక్కువ పట్టరు జనాలు. సో కెమెరా ఉంటే 2-3 అంటే అంతే సరిపోతుందండి. సో ఆయన ఏం చేశారంటే 2 ప్యారల్గా, ఇక్కడ ఈ రూమ్లో లైటప్ జరుగుతూ ఇక్కడ షూట్ జరుగుతూ ఉండేది, ప్యారల్గా నెక్స్ట్ రూమ్లో కూడా ఇంకో కెమెరా తోటి అక్కడ లైటప్ జరిగిపోయింది. సో ఇది అవ్వటం, మేము వెళ్ళిపోయి షర్ట్ మార్చుకుని వేరే సీన్ చేసి రావటం ఇలాగండి. సో వీ డెంట్ వేస్ట్ మచ్ ఆఫ్ టైమ్ అండి. సో దట్ ఒక యాక్టర్కి వచ్చిన తర్వాత సెట్లోకి వచ్చిన 40 నిమిషాలు, 2 గంటలు వెయిట్ చేయటం అంటే ఇట్స్ లైక్ షార్ట్ కోసం. బట్ ఇక్కడ దే డెంట్ వేస్ట్ ద టైమ్ అండి. సో ఎవ్రీవన్ వాజ్ దేర్ ఆన్ ది జాబ్ అండి. అంటే 100% ఇచ్చారు అందరు టెక్నీషియన్స్. ఐ కెన్ ప్రామిస్ యూ దట్. వెరీ గుడ్ అండి, సూపర్ సార్. అయితే నాకు తెలిసి ఆల్మోస్ట్ మీరు 23 సంవత్సరాలు అవుతుంది అనుకుంటు కదా. 23 ఇయర్స్ ఇండస్ట్రీ, 65 సినిమాలు, 64 సినిమా. ఎలా అనిపిస్తుంది సార్ 23 ఇయర్స్? ఎందుకంటే ఈ జనరేషన్ ఆర్టిస్టులకి ఎవరికి ఇన్ని సినిమాలు దక్కదేమని అనిపిస్తుంది. అంటే డెఫినెట్గా అలా అని కాదు కానీ బిగినింగ్ డేస్లో బాగా ఎక్కువ చేసామండి. అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే డైరెక్టర్ అనమాట, ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ కూర్చొని అనుకునేవారండి ఒక రేటు, శాటిలైట్ అయిపోయేది, డిస్ట్రిబ్యూషన్ మంచి రోజు పండగకి వస్తే బాగుంటుంది, లేకపోతే లాంగ్ వీకెండ్ 4 days వస్తుంది, ఈ డేట్ అండి వెళ్ళిపోవచ్చు అని సెంటిమెంట్కి వెళ్ళిపోయేవాళ్ళండి. ఇవాళ నవ్ థింగ్స్ హవ్ చేంజ్ అండ్ టోటల్గా. నవ్ డిజిటల్ మార్కెట్ హస్ కమ్, శాటిలైట్ హస్ కమ్. మనకి ఏమవుతుందంటే ఇప్పుడు డిజిటల్, శాటిలైట్ మార్కెట్, ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటర్ వీళ్ళందరూ కూర్చొని దే హ్యావ్ టు కమ్ అప్ విత్ ద డేట్ అండి ఫర్. సో ఇట్స్ లైక్ అంతకుముందే, లేకపోతే ఇదివరకు లాగా నేను కూడా 6 సినిమాలు 7 సినిమాలు చేస్తానికి రెడీగా ఉన్నాను. యా అండి. బట్ ఐ థింక్ ఇట్ వాజ్ గుడ్ అండి. అంటే బిగినింగ్ బాగుందండి, 12 వరకు 13 వరకు చాలా బాగుంది. 15 నుంచి 19 ఐ హ్యాడ్ వెరీ, అంటే నా లోయెస్ట్ ఫేజ్ ఆఫ్ మై కెరియర్ అండి. ఎందుకంటే అప్పుడు కామెడీ సినిమాలు చేస్తున్నా కూడా, అంటే కామెడీ చేస్తుంటే అయ్యే చేస్తున్నాం అంటున్నారు, బాగుంటలేదు అంటున్నారు. అంటే మా సినిమా పర్లేదు కానీ ఇంకా ఎంతసేపు కామెడీ అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం నాకు అనిపించింది అంటే మొహం వచ్చేస్తున్నాను. అంటే నేను కూడా చిన్న మిస్టేక్ ఏం చేశానంటే, నేను గమ్యం తర్వాత కొంచెం మారు ఉండాల్సింది. గమ్యం శంభో తర్వాత ఐ షుడ్ హ్యావ్ డన్ సీరియస్ క్యారెక్టర్. నాకు బిగినింగ్ డేస్లో నేను ఏం చేశానంటే, ప్రాణము, విశాఖ ఎక్స్ప్రెస్ ఆడకపోవడంతో మనం ఇంకా కామెడీగానే చూస్తారు, సీరియస్గా చూడరండి. అంటే దట్ వాస్ టూ ఎర్లీ అండి. నేను ప్రూవ్ చేసుకోకముందు అవి చేశానండి. దాని తర్వాత ఐ షుడ్ హ్యావ్ డన్ ఆఫ్టర్ గమ్యం అంటే. దాని తర్వాత నేను అందరూ కూడా బయటకు వచ్చి, మనకు సుడిగాడి తర్వాత మేజర్గా ఏమైపోయిందంటే, కామెడీ తప్ప నువ్వేమీ ముట్టుకోవద్దు. సో డిస్ట్రిబ్యూటర్స్ కాడి నుంచి, ప్రొడ్యూసర్స్ కాడి నుంచి ప్రతి ఒక్కరు అదే చెప్పడం వల్ల అయితే ఓకే, నాకు డిమాండ్ ఆ ఏరియాలో ఉంది. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేది ప్రొడ్యూసర్ ఇన్వెస్ట్ చేస్తున్నారండి, డిస్ట్రిబ్యూటర్స్ కొంటున్నారు. సో కామెడీ సినిమాలు ఏదో కొంటారు, సీరియస్ సినిమాలు కొంటారా లేదో టెన్షన్. సో దెన్ మహర్షి తర్వాత ఐ రియలైజ్డ్ ఏంటంటే, ఓకే మహర్షిలో నేను కామెడీ క్యారెక్టర్ కాదు, నాకు బాగా మంచి పేరు కూడా వచ్చింది. అంటే ఆడియన్స్ అప్పటి వరకు నవ్వించారు, ఇప్పుడు ఏడిపించారు అని కూడా చెప్పినప్పుడు అది ఓకే, ఆడియన్స్ ఆర్ యాక్సెప్టింగ్ ఇట్. సో సమ్వేర్ ఐ హ్యావ్ టు, అంటే నేను సెట్ చేయాలి అని. దెన్ కాన్స్టెంట్గా 9 months అండి ఐ డెంట్ డూ ఎనీ ఫిల్మ్స్. ఐ వాజ్ లిస్నింగ్ టు స్క్రిప్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. అప్పుడు నాంది హ్యాపెండ్ అండి. నాంది కూడా ఏంటంటే డైరెక్టర్ కొత్త అతను, ప్రొడ్యూసర్ కొత్త అతను, అంటే భయం ఉంటుంది కదా. అంటే కామెడీ సినిమాలే కొంటలేదు, సీరియస్ సినిమాలు అంతా డిస్ట్రిబ్యూటర్స్ అంతవరకు కొంటారు అని ఒక చిన్న టెన్షన్ అండి. ప్లస్ కోవిడ్లో రిలీజ్ అయింది అది, 50% థియేటర్స్ కెపాసిటీ పెట్టారండి అప్పుడు. సో దాంట్లో హిట్ అవ్వటం అంటే సినిమా ఇంకా అక్కడి నుంచి అంటే ఇంకా కథలు రైట్ మొదలు పెట్టాను. అప్పటి వరకు నరేష్ అన్ని వాడి మీద కామెడీ కథలు రాసేవారు కానివ్వండి. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ డిఫరెంట్ కథలు, హారర్ కానివ్వండి, ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ కానీ డిఫరెంట్ రాయటం మొదలు పెట్టాను. సో ఎక్కడో తెలియకుండా డిస్ట్రిబ్యూటర్స్ కూడా నమ్మకం వచ్చిందండి. మన తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా ఓకే ఇతను సీరియస్ సినిమాలు చేస్తే చూస్తారు ఆడియన్స్ అని ముందు ఆ నమ్మకం క్రియేట్ చేసుకుంటే అది ఇంత టైం పట్టిందండి. ఓహ్ వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఇట్ వాజ్ క్వైట్ జర్నీ అండి. అంటే మీరు అన్నట్టు 23 సంవత్సరాల్లో అంటే నాకు ఉన్న అచీవ్మెంట్స్ అంటే డెఫినెట్గా నేను చెప్పుకోవచ్చు. నాకు కాలర్ ఎగరేసి చెప్పుకుంటా అంటారు చూసారండి. విశ్వనాథ్ గారితో, బాపు గారితో, మన పద్మవంశీ గారితో, కృష్ణవంశీ గారితో, ఈ అంటే ఆ లెజెండ్స్ తోటి నేను చేశానండి సినిమా. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లైక్ ఫెంటాస్టిక్ అండ్ విశ్వనాథ్ గారు ఆఖరి సినిమా నాతోటేనండి. సో ఇట్ వాస్ లైక్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అండి. అంటే చిన్నప్పటి నుంచి విన్నున్నాం మా విశ్వనాథ్ గారి పేరు, బాపు గారి పేరు, కానీ వాళ్ళ సినిమాలో మనం పెట్టుకుంటారా అని కూడా ఉంటుంది కదండి. మనం నేను చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. సో ఐ థింక్ ఇట్స్ బ్లెస్సింగ్ అండ్ గాడ్ బ్లెస్. I had a very good career and I have memorable films with
చెప్పుకోవడానికి నేను ఒక 23 సంవత్సరాల తర్వాత ఎవరెవరితో చేశానంటే ఇలాంటి గొప్ప డైరెక్టర్స్ పనిచేశాను చెప్పుకోవడానికి గర్వంగా ఉన్నాను. వాళ్ళు పిక్ చేసుకున్నది కూడా పర్ఫార్మెన్స్ని పిక్ చేసుకుంటారు, స్టార్స్ కంటే కూడా పర్ఫార్మెన్స్ని పిక్ చేసుకుంటారు కదా. అవునండి. అప్పుడు మీకు ఫీల్ ఎలా ఉండదు? నన్ను పిక్ చేసుకున్నారంటే నేను విశ్వనాథ్ గారు అంటే పర్ఫార్మెన్స్ అని చెప్పారండి, ఆయనే చెప్పారు నాకు నువ్వు మా ఇంట్లో ఒక అబ్బాయిలా ఉంటావమ్మా, నాకు నువ్వు స్టార్లా ఉండవు అంటే అందరిలో చాలా వెరీ మన ఇంట్లో ఒక అబ్బాయిలా ఉంటావు. నేను బాపు గారిని అడిగానండి, సార్ అసలు నన్ను అసలు ఎలా పిక్ చేసుకున్నారంటే బాపు గారు చెప్పారండి, ఆయన కితకితలు చూసి అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా, ఆ పాయింట్ ఆఫ్ టైంలో నీ కెరియర్ అప్పుడే స్టార్ట్ అవుతుంది, యూ కుడ్ హావ్ డన్ అంటే నువ్వు ఎవరో పెద్ద హీరోయిన్ పెట్టుకోవచ్చు, ఇంకొకరిని చేసుకోవచ్చు, బట్ యూ బిలీవ్డ్ గీతా సింగ్ని అనుకుని నువ్వు కథను బిలీవ్ చేసి వెళ్ళావు. సో ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ఇట్. నాకు ఆ సినిమా నువ్వు బాగా చేసావు, అందుకు నేను దట్ వాజ్ వన్ రీజన్ ఆ సినిమా చూసినప్పుడు అనుకున్నాను ఈ అబ్బాయితో సినిమా చేయాలని. సో ఇట్ హ్యాపెండ్ అండి. సో ఐఎమ్ బ్లెస్డ్ టు వర్క్ విత్ లెజెండ్స్ లైక్ దట్. ఎస్ సూపర్ సార్. అయితే మనకి ఎర్లీ డేస్లో అప్పటికి నాన్నగారు ఉన్నారు, నాన్నగారు ఒకవేళ మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా నాన్నగారి సెలక్షన్ ఉంటుంది? లేదండి, అసలు లేదండి, అందరూ అదే ఎర్లీ స్టేజ్లో కూడా. నాకు మా ఫాదర్ 11 ఇదే 12లో కూడా నాకు 12లో కూడా సక్సెస్లో ఉన్నాయండి. ఆహనా పిల్లంటి వచ్చిందండి, దాని తర్వాత సుడిగాడు అన్నీ రిలీజ్ అయినాయి. సో ఇట్ వాస్ నాట్ దాట్ అండి. అంటే నాన్నగారు ఇదివరకు బిగినింగ్ డేస్లో ఫస్ట్లో వినేవారు ఏమరండి. ఇప్పుడు అల్లరి సినిమా నాకు కొత్త తెలియదు అంటే నాకు తెలిసి అప్పటికి మీకు 20. అవునండి, 20 ఏజ్. సో మనకి ఏంటంటే నాన్నగారు ఏమండేవారంటే జనరల్గా అడుగుతాం కదండి, మీకు ఇంత సీనియారిటీ ఉంది కాబట్టి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు వినండి అంటే నేను వింటాను రా. ఇప్పుడు కొత్త డైరెక్టర్స్ వాళ్ళు నా దగ్గర చెప్పడానికి కంగారు పడతారు ఫస్ట్. అవును, అంటే తడబడతారు. ఇప్పుడు ఈయన ఎలా ఇంప్రెస్ చేయాలని దీని మీద ఉంటారు. అండ్ రేపు బాగుందనుకో నా మీద నువ్వు మళ్ళీ డిపెండ్ అవుతావు, బాగాలేదనుకో నన్ను తిట్టుకుంటాం. సో ముందు బేసిక్గా బికాస్ ఇట్స్ గోయింగ్ టు బి లాంగ్ రన్, ఇట్స్ నాట్ లైక్ 1-2 డేస్లో అయిపోయేది కాదు కదా. ఇక్కడే ఉండాలంటే ఫిక్స్ అసిన యాక్టర్ కాబట్టి నువ్వు కథ విను. గమ్యం నేను విన్నానండి, మా ఫాదర్ తర్వాత గమ్యం చూసి రివ్యూ చూసి చెప్పారండి నాకు, సినిమా నేను కథగా వినుంటే ఈ సినిమా చేయొద్దని వాడిని, బట్ నువ్వు మంచి పని చేస్తావు సినిమా చేయటం, సినిమా గాల్సీన్ అన్న క్యారెక్టర్కి చాలా మంచి పేరు వస్తుందని నన్ను. సో మోర్ ఓవర్ లైక్ అంటే కామెడీ సినిమాలకి ఎప్పుడన్నా నేను చెప్పి ఉండండి, ఎక్కడన్నా కథ బాగుందని శివశాస్త్రి అని ఇంటికి వచ్చిన తర్వాత నాన్నగారు ఇలా ఉంటుంది, ఈ సీన్ ఎలా ఉంటుంది అంటే ఆయన అలా నేను కథ చెప్పడం తప్పండి, డైరెక్టర్స్ని డైరెక్ట్గా ఎప్పుడు పిలిచి ఎవరిని కథ కూడా అడగలేదండి ఆయన. సో డెఫినెట్గా గైడ్ చేసేవారు కానండి, బట్ నాట్ ఇంటూ అంటే దిగిపోయి కథల్లోకి వచ్చేసి సెలెక్ట్ చేసి నువ్వు ఇదే చేయి నువ్వు అది చేయి అని ఎప్పుడు నాకు కానీ మా బ్రదర్ కానీ చెప్పలేదండి. ఓకే, ఆ చాయిసెస్ మాకే వదిలేశారండి. ఓకే, సూపర్ అండి. కెరీర్ స్టార్టింగ్లోనే ఒక రేస్ లాగా పరిగెత్తారు, దాదాపు ఒక 50 సినిమాల వరకు మామూలు రేస్ జరగలేదు. సక్సెస్ రేట్ కూడా సస్టైన్ చేసుకుంటూ వెళ్ళటం అనేది మామూలు విషయం కాదు. అవునండి. ఆ టైంలో ఏమన్నా ఎక్కువ మిస్ అయ్యారా? ఫ్యామిలీ మిస్ అవ్వటం, ఫ్యామిలీ ఇంట్లో వాళ్ళతో గడపలేకపోతున్నాను తిట్టుకున్నారని చాలా. మా మదర్ అయితే అంటే అప్పుడు అంతా ఉండేదండి, మరే చాలామంది మా రిలేటివ్స్ మ్యారేజ్లకి వెళ్ళకపోతే నువ్వు పెళ్ళిళ్ళకి వెళ్ళకపోతే నీ పెళ్ళికి ఎవరు రారు అంటే ఏముంటుందండి, పండుగలు లేవు, అబ్బాయిలు లేవు. ఇంకా అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో 15 రోజులు ఈ సినిమా, 15 రోజులు ఆ సినిమా, ఒకే సంవత్సరం 8 సినిమాలు, ఒక సంవత్సరం 6 సినిమాలు అలా రిలీజ్ అవుతూ ఉండేయండి. సో ప్రమోషన్స్ పక్కన, సినిమాలు చేయటం పక్కన. సో ఇట్ వాజ్ లైక్ లిటరల్గా ఎలా చెప్పాలంటే 2 బ్యాగ్స్ ఉండేయండి. నేను 6 months ఇయర్లో మా ఇంట్లో ఉంటానండి, 6 months నేను RFCలో ఉండేవాడిని. అంటే ఎక్కువ షూటింగ్ అక్కడ జరిగాయి కాబట్టి అండి ఆ టైంలో మొత్తం నేను ఆల్మోస్ట్ ప్లస్ బెట్టింగ్ బంగారాజుని వాళ్ళదేనండి, ఈటీవీ మన రామోజీరావు గారిది. సో అన్ని సినిమాలు అక్కడ జరగటం, మా ఫాదర్ సినిమాలు కూడా ఎక్కువ అక్కడ జరగటంతో అండి మేము అక్కడే ఉండేవాడు అండి. డెఫినెట్గా ఎలా పనిచేశానంటే 72 hours పనిచేశానండి ఒకసారి అయితే, 2 సార్లు. అదేంటో ఎప్పుడు తెలియదు అంటే తమిళ సినిమా జరిగినప్పుడే నాకు అవుతుంటుంది. తమిళ్లో అక్కడ అల్లరి తమిళ్లో చేస్తున్నానండి, మార్నింగ్ అక్కడ సాంగ్ ఏవిఎంలో, ఇంక నైట్ వచ్చి మార్నింగ్ ఇక్కడ షూటింగ్ అండి. సో మన ఏ సినిమా అంటే ఇక్కడ జరుగుతున్నప్పుడు చెప్తాను, ప్రాణం జరుగుతుందండి. సో ప్రాణం ఏంటంటే బూత్ బంగ్లాలో సెట్ వేసామండి. ఆ సెట్ అంటే ఇంక మాకు అయిపోతుంది, 5 daysలో తీయకపోతే వేరే వాళ్ళు ఇంకో సినిమా వాళ్ళు తీసేసుకుంటున్నారండి, మొత్తం మార్చేస్తున్నారు. సో సడన్గా ఫోన్ చేసి ఇలాగ సెట్ మార్చేస్తున్నారు, ఏం చేద్దాం అంటే నైట్ ఎఫెక్ట్ షూటింగ్ ఉందంటే మార్నింగ్ అక్కడ సాంగ్ చేసి ఫ్లైట్ ఎక్కి వచ్చి నైట్ మళ్ళీ ఇక్కడ నైట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున్న ఇంకో ఫ్లైట్ వేసుకుని మార్నింగ్ వెళ్ళి అక్కడ ఏవిఎం స్టూడియోలో స్నానం చేసి మళ్ళీ అక్కడే షూటింగ్ చేసి మళ్ళీ అలాగా. సో అది ప్లస్ పోరాలి అని ఒక సినిమా చేశానండి సముద్రగని గారిది, అది మడతగాజే ఎక్కడండి, ఇక్కడ క్లైమాక్స్ అక్కడ క్లైమాక్స్, అక్కడ నైట్ ఇక్కడ డే అండి. సో అలాగా పనిచేశానండి.
ఆ మిస్ అంటే డెఫినెట్గా కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ అవ్వటం కానివ్వండి, ఫ్రెండ్స్ తోటి ఆ టైం మిస్ అయ్యాను కానివ్వండి. బట్ ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ కన్నా నాకు ఎప్పుడు యాక్టర్ అవ్వాలని ఉంది. దిస్ ఇస్ మై ప్రొఫెషన్. అంటే ఐ వాంటెడ్ టు బీ అన్ యాక్టర్. సో వెన్ ఐమ్ దట్ బిజీ ఐ డోంట్ కేర్ అబౌట్ ఆల్ దిస్ థింగ్స్. వెరీ గుడ్. ఇప్పుడేంటి పరిస్థితి? ఇప్పుడు కొంచెం టైం కేటాయించగలుగుతున్నారా? ఇప్పుడు ఇప్పుడు అంటే అదే చెప్తున్నాను కదండి, ఇప్పుడు ఇట్స్ బికమ్ లైక్ నెంబర్ ఆఫ్ సినిమాలు కాదండి. ఇదివరకు ఏంటంటే ఒకటేంటంటే నా కెరీర్కి ఇదివరకు హిట్, యావరేజ్, ఫ్లాప్ మధ్య ఉండేది. అవును. సో నా సినిమాలు హిట్ అవ్వకపోయినా యావరేజ్ ఉండేయండి. చాలా సినిమాలు నాయి ఒక 60 రోజులు 70 రోజులు యావరేజ్గా నడిచేయండి. ఇవాళ అలా లేదండి. ఆడియన్స్కి ఏంటంటే ఎదురు హిట్ అంటే వస్తున్నారు, ఫ్లాప్ అంటే రావట్లేదు. యావరేజ్ అయితే ఓటీటీలో చూసుకుందాం అనుకున్నారు. సో ఆడియన్స్ బీన్ లైక్ వెరీ మారిపోయింది కదా, డేస్ కూడా మారిపోయినాయి, వీకెండ్స్. అవునండి. అది వరకు మనకు 6 నెలలు సంవత్సరం తర్వాత వచ్చిందండి టెలివిజన్లో. ఇప్పుడు ఏమైపోతుందంటే 3 weeks 4 weeks వచ్చేస్తుంది. అంటే ఆ ఫస్ట్ వీక్ మనం ఎగ్జైట్ చేయకపోతేనండి ఇంక రావట్లేదండి ఆడియన్స్. సో కాంటెంట్ కూడా ఇప్పుడు చాలా అంటే కొత్తగా చేయాలండి, ఇన్నోవేటివ్గా చేయాలి. ఐ థింక్ నా వంతుకునేనండి. నేను ఇప్పటికీ రెడీ అండి 4 సినిమాలు చేయడానికి, 5 సినిమాలు చేయడానికి. బట్ మ్యాచ్ అవ్వాలి అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు హ్యాపన్ కదండి. ఇట్స్ నాట్ లైక్ వన్. అండ్ నా మోర్ లైక్ ఆఫ్టర్ కోవిడ్ ఐ థింక్ అండి, ఇంట్లో స్పెండ్ చేయటం, పాప కరెక్ట్గా అప్పుడు నాకు 3-4 years ఉందండి పాప. సో దట్ వాజ్ లైక్ అక్కడి నుంచి ఐ థింక్ ఐ చేంజ్డ్ యాజ్ అ పర్సన్ కూడా అండి. సో ఎక్కువ ఇంట్లోనే స్పెండ్ చేయటం, ఫ్యామిలీతో స్పెండ్ చేయటం. ఐఎమ్ బ్యాలెన్సింగ్ బోత్. ఇదివరకు లాగైతే నాకు తెలిసి అంటే ఆ టైంలో అలా ఉంటుంటే ఇప్పుడు ఐ థింక్ డెఫినెట్గా మా కూతురే నేను కొడతాది వచ్చి. అంటే ఇప్పుడు ఉండేవాళ్ళం కాదు కదా, ఇప్పుడు వస్తుంది తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతారు. అల్లరా బాగా లేదండి, వెరీ కామ్ అండి. అంటే షీజ్ అల్లరంటే చేస్తుంది కానండి, బట్ వెరీ కామ్ కిడ్ అండ్ వెరీ తనకు కావాల్సింది వచ్చేదాకా తను వదలదండి, మొండిది. వెరీ గుడ్ అండి. అయితే ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు మీతో ఒకటి గమనించాను, టోటల్ మార్కెట్ అంతా ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసుకుంటున్నారు. ఆ ప్రెషర్ ఉంటుందా? థియేటర్కి జనాలు రావట్లేదు, జనాలు రప్పించాలి, మన షోల్డర్ పైన సినిమా ఉంటుంది, ఈ ప్రెషర్ ఏమైనా ఫీల్ అవుతుంటారు మీరు? డెఫినెట్గా అండి. ఎందుకంటే ప్రతి రిజల్ట్ అందరూ ఏమనుకుంటారంటే హీరోలకి ఏముంది రికమెండేషన్లు తీసుకున్నారు వెళ్ళిపోతున్నారు అనుకుంటారు, కానీ ఇక్కడ మార్కెట్ అండి. ఇప్పుడు ఏదన్నా ఒక సినిమా ముందు సినిమా ఆడకపోతే నెక్స్ట్ సినిమాకి ఎఫెక్ట్ పడుతుందండి, బిజినెస్ ఎఫెక్ట్ పడుతుంది. మనం బడ్జెట్లు కానివ్వండి అంత చేయలేదు కాబట్టి మనం కొంచెం దాన్ని కుదించుకోవటం అన్నీ. సో ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి అండ్ హీరోకి ఎనీ ఫ్లాప్ డెఫినెట్గా ఎఫెక్ట్స్ దెమ్ అండి. అండ్ ఇది అడిగారండి, అదే ప్రెషర్ ఫీల్ అవుతుంది డెఫినెట్గా. జనాలు రావట్లేదు కదా అంటే ఉందండి. అంటే ప్రెషర్ అంటే మన కాదండి, ఏ సినిమాకి రావట్లేదు, కాదు కదా. మామూలుగా చూస్తుంటే కూడా తెలుగు సినిమా అనుకుంటున్నాం కానీ మా తమిళ సినిమా అలాగే ఉంది, మలయాళం సినిమా అలాగే ఉంది. బాగుంది అనుకోండి సార్, అంటే రివ్యూస్ చూసి మార్నింగ్ మీకు ఓపెనింగ్స్ లేవు 30% వచ్చినాయి అనుకోండి, సినిమా బాగుందంటే మ్యాట్నీకి ఫస్ట్ షోకి ఫుల్ అయిపోతున్నాయండి. బాగాలేదంటే మ్యాట్నీకి ఫస్ట్ షోకి ఖాళీ అయిపోతున్నాను. సో అంటే అంత ఒక ఇదివరకు ఏంటంటే రివ్యూ వచ్చిన తర్వాత అంటే మండే అంటే ఫ్రైడే బాగానే ఉండేదని, సాటర్డే సండే వెళ్ళిపోయేదని, మండేకి ఆ రివ్యూ మనకి రిజల్ట్ తెలిసేదండి. ఇవాళ మార్నింగ్ ఇప్పుడు షోస్ వేసేస్తున్నాం, ప్రీమియర్స్ వేసేస్తున్నాం, ఎక్కడ కాకపోయినా యూఎస్లో పడిపోతున్నాయి. అంటే మనం లేచి చూసేటప్పటికి ట్వీట్లు కానీ ఉంటే ఎవరికి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత అంటే ప్రతి ఒక్కరు చూసి మరి వాళ్ళే ఒపీనియన్ చెప్పటం. సో లైక్ కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుందండి. ఎందుకంటే ఏం ఇంట్రెస్ట్ చేస్తాం అంటే ఒకటి ఏంటంటే అర్థమైంది ఏంటంటే ఆడియన్స్ అంటే ఒక మనం రిలీజ్ చేసి మన మెటీరియల్స్ ఉంటాయి చూసాను, ప్రమోషన్ మెటీరియల్, అవి చూసి డిసైడ్ అవుతున్నారండి. ట్రైలర్ బాగుంటే ఈ సినిమాకి వెళ్దాం, బాగోపోతే ఈ సినిమాకి రావట్లేదు. ట్రైలర్ కూడా ఇంపాక్ట్ చేస్తుందండి. నేను మొన్న అడిగితే ఏంటంటే ఆ సినిమాకి ఓపెనింగ్ రాలేదంటే ట్రైలర్ పెద్ద ఎక్కలేదండి అన్న డిస్ట్రిబ్యూటర్ చెప్తున్నాను. అంటే సో దట్ ఈస్ హౌ మచ్ ఆడియన్స్ ఆర్ లైక్ అంటే అంత ఇది అయిపోయారండి. ఒక నన్ను అంటారు చూసారండి, మతుకుని చూసి అన్నం ఎలా ఉందని తెలిసిపోతుంది. ఒక పోస్టర్ కానీ ఒక డిసైడ్ అయిపోయి ఈ సినిమాకి వెళ్ళొచ్చు, లేదు బాగుందంటే ఇమ్మీడియట్గా వచ్చేస్తాను, లేదంటే ఓకే ఓటీటీలో చూసుకుందాం అన్నట్టు ఉన్నారండి. ఎస్. అయితే ఇప్పుడు వెళ్తున్న ఫ్లో లైనప్ బాగుంది మీది, నెక్స్ట్ ఆల్కహాల్ ఉంది, తర్వాత ఇంకొక సినిమా ఉంది, లైనప్ బాగుంది. బట్ మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వస్తే చేశారు మీరు, నా సామర్యం కావచ్చు, మహర్షి కావచ్చు. ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నారా మంచి క్యారెక్టర్లు చేయడానికి? నేను ఎప్పుడూ ఉన్నానండి. విశాఖ ఎక్స్ప్రెస్ రాజు గారు అప్పుడే హీరోగా నేను వెళ్ళనుగా చేశాను. నాకు అలాంటి ఏమీ లేవండి. అంటే ఇక్కడ ఐ వాంట్ టు వర్క్ విత్, నాకు తెలుగునే కాదండి, తమిళ్, మలయాళం ఏదో మంచి, ఇప్పుడు తమిళ నుంచి కూడా 2-3 వచ్చినాయండి. అంటే ఫస్ట్ నాట్ ఎక్సైటెడ్, ఎందుకంటే మనం ఏదో ఇక్కడ పోస్టర్ బాయ్ లాగా ఉండకూడదు కానీ అంటే మనకు
మనకి సినిమా అడ్వాంటేజ్ అవుతుందా, సినిమాకి మన అడ్వాంటేజ్, రెండు చూసుకోవాలి కదా. ఎస్ ఎస్ ఇప్పుడు మనం అలా చేసుకుంటే వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే అలాగే అయిపోతుందండి. సో ఐఎమ్ వెరీ కీన్ అండి. నా స్వామిరంగా కానీ, మహర్షి కానివ్వండి, లేకపోతే శంభో శివ శంభో కానివ్వండి, గమ్యం కానివ్వండి, దాంట్లో క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ఉంటాయి. అవును. సో డెఫినెట్గా అలాంటి ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ అయితే డెఫినెట్గా చేస్తానని ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ మల్టీ స్టారర్స్. ఈ మధ్య కాలంలో ఎక్కువ వినపడుతుంది, గత వారం నుంచి అల్లరి నరేష్ గారు ఒక పాన్ ఇండియా సినిమాలో మంచి విలన్ రోల్ చేయబోతున్నారు అనేది ఒకటి వినపడుతుంది. లేదండి అసలు అట్లాంటివి ఏం లేదా? అసలు అలాంటిది ఏమీ లేదండి. ఓకే. అలా అసలు నాకు పాన్ ఇండియా అన్న వర్డ్ అంటే జనరల్గా ఎవరన్నా ఫస్ట్ ఇప్పుడు వచ్చి కథలు చెప్తుంటే కూడా అన్న మన పాన్ ఇండియా అంటే బాబు తెలుగు సినిమా చేద్దాం బాబు. ఎందుకంటేనండి దే నాట్ రియలైజింగ్. చాలామంది ఈ మధ్యకాలంలో నేను ఒకటి చెప్పానండి, కొన్ని కథలు కావాలంటే నాకు మెయిల్ పంపించమని చెప్తే అందరూ పంపిస్తున్నానండి. అందరూ ఏంటంటేనండి 80 కోట్లు 90 కోట్లు బడ్జెట్ అంటే ఓపెనింగ్ లైన్ ఇది పాన్ ఇండియా ఫిల్మ్ అండి, ఇట్స్ గోయింగ్ టు కాస్ట్ 80 crores. అంటే ఎలా తీస్తారు? ఇప్పుడు మన మీద ఎంత బిజినెస్ ఉంది, ముందు ఒక హీరో మీద ఇప్పుడు ఎంత బిజినెస్ ఉంది, దాంతో మన సినిమా తీయాలి కానండి. మన ఊరికి అన్ని చూసుకునే నెంబర్స్ చెప్పకుండా బాగుంటాయి కానండి. ఇట్స్ ప్రాక్టికలీ ఇట్స్ నాట్ దాట్ పాసిబుల్ అండి. ప్రొడ్యూసర్స్ కూడా ఇంత పెడతారండి, 10 కోట్లు 12 కోట్లు అంటే ఓకే మన మీద బిజినెస్ ఉంది కాబట్టి ఇంత వస్తుంది ఇంత ఉంటుంది, వాళ్ళు ఒక మార్కెట్ చూసుకుంటారండి, పోతే ఎంత వస్తే ఎంత అన్నట్టు ఒకటి ఉంటుందండి, క్యాల్కులేషన్ ఉంటుంది. కానీ అలా 80 కోట్లు 90 కోట్లు అది నాకు పాన్ ఇండియా అలాంటి ఇష్టం ఉండదండి. జనరల్గా నాకు ఏంటంటే కథలు నచ్చాలి. ఇప్పుడు ఒకటండి మహారాజా ఉందా మనం మాట్లాడుకున్నాం, అందరికి ఎందుకు నచ్చిందండి అది, తమిళ్లో హిందీలో నెట్ఫ్లిక్స్లో వచ్చిన తర్వాత నార్త్ వాళ్ళు కూడా బాగా చూసి బాగా ప్రైస్ చేసుకున్నారండి ఆ సినిమా. సో ఇప్పుడు సినిమా అన్నది ఇట్స్ నాట్ లైక్ తెలుగు సినిమా అంటే తెలుగుకే కాదండి పరిమితం, ఓటీటీకి వెళ్ళిపోయిన తర్వాత అడ్వాంటేజ్ ఆఫ్ బీన్ ఓటీటీ ఏంటంటే మనం వేరే రాష్ట్రాల్లో కూడా తెలుస్తున్నామండి. ఇదివరకు మన హిందీ సినిమాలే చూసేవారు, ఇప్పుడు మన సినిమాలు తెలుగు మలయాళం వాళ్ళు చూస్తున్నారు, తమిళ వాళ్ళు చూస్తున్నారు, కన్నడ వాళ్ళు చూస్తున్నారు, ఒరియా వాళ్ళు చూస్తున్నారు. సో మన అలా దట్స్ గుడ్ ఇదండి. బట్ నాకైతే పాన్ ఇండియా అలా ఎవరు రాలేదండి. మరి మీరు ఏదో రాయేసారేమో నాకు డౌట్. ఒక క్లారిఫికేషన్ వచ్చేసింది. ఇందాక ఒక టాపిక్ వచ్చింది, గ్లోబల్ వైజ్గా సినిమా మన తెలుగు సినిమా వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు మహేష్లో చేశారు, మహేష్ గారి ఆ సినిమా కూడా RFC ప్లస్ గ్లోబల్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఈవెంట్ జరుగుతుంది, పెద్ద ఈవెంట్. ఈ స్పాన్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? డెఫినెట్గా బాగుంటుందండి. అంటే రాజమౌళి గారు ఇట్స్ లైక్ టేకన్ తెలుగు సినిమా టు ద నెక్స్ట్ లెవెల్ కదండి. అంటే బాహుబలితోటి అన్ని కోట్లతో సినిమా చేయగలుగుతామా, అంత కలెక్షన్స్ రాబట్టొచ్చా అన్నది బాహుబలితో ప్రూవ్ చేశారు. దాని తర్వాత అందరికి ధైర్యం వచ్చింది. ఇప్పుడు పుష్ప కానివ్వండి, దాని తర్వాత KGF కానివ్వండి, కాంతారా కానివ్వండి, ఇవన్నీ ఇంకా మనకి బాగా కలెక్ట్ చేస్తున్నాయి కండి. అండ్ డెఫినెట్గా ఇచ్చుకోండి మీరు డెఫినెట్గా ఐ థింక్ ఈసారి కొంచెం ఇండియానే కాదు కొంచెం గ్లోబల్గా కొంచెం షేక్ చేస్తారండి రాజమౌళి గారు. ఆ మార్క్ని అలా చూపిస్తారు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్ ఫిల్మ్. మీరు అన్ని జోనర్ సినిమాలు చేస్తున్నారు, మీకు బేసిక్గా నచ్చే జోనర్ ఏంటండి? సినిమా ఏది ఎక్కువ ఎంజాయ్ చేస్తారు మీరు? అంటే నాకు ఎలాంటి సినిమాలు? నాకు పర్సనల్గా అంటే ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ కానీ అంటే నాకు చూడటానికంటే సినిమా అంటే నాకు ఎప్పుడు ఒకటి ఉండేదండి, హారర్ సినిమాకి ఎందుకురా డబ్బులు ఇచ్చి మనం భయపడాలి వెళ్ళి ఒకటి క్వశ్చన్ ఉండేదండి. అంటే ఫర్ మీ నాకేంటంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లేకపోతే అవెంజర్స్ కానివ్వండి, కొంచెం ట్రాన్స్ఫార్మర్స్ అలాంటి లార్జర్ దెన్ లైఫ్ కావాలండి. అంటే మనకు బ్రహ్మాండంగా ఉండాలి చూడటానికి అలా. సో ఐ కైండ్ ఆఫ్ లైక్ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ బట్ నాకు ఎస్పెషల్లీ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ సినిమా చూస్తే బాగా ఎంజాయ్ చేస్తుంటాను నేను. అండ్ నాకు అంటే నవ్వుకుంటే ఎవరికి ఇష్టం ఉండదండి డెఫినెట్గా. అండ్ చాలామందికి ఏంటంటే అదో క్వశ్చన్ అండి, ఈ మధ్యకాలం నా దగ్గరికి ఎంటర్టైన్మెంట్ గురించి వచ్చేటప్పుడు మొన్న ఎక్కడో ఒక అతను కలిసి ఇదే క్వశ్చన్ అనుకుదాం అనుకున్నాను నేను. మొన్న వచ్చి ఒక అతను అడిగాడండి, సార్ మీరు యాక్చువల్లీ మీకోసం కామెడీ కథ రాసుకున్నాను సార్, బట్ ఈ మధ్యకాలంలో మీరు అన్ని సీరియస్ సినిమాలు చేస్తున్నారంటే కామెడీ సినిమాలు చేయట్లేదంట కదన్న. చేయట్లేదని ఎవరు చెప్పారన్న? బయట టాక్ అండి బాబు, ఆ టాక్ ఆపండి. వింటున్నాను కానీ కామెడీ గురించి నాకు ఎక్సైటింగ్ రావట్లేదు. అండ్ ఇప్పుడు డెఫినెట్గా ఆల్కహాల్ తర్వాత ఇప్పుడు 2 బ్యాక్ టు బ్యాక్ కామెడీ సినిమాలు చేస్తాను మళ్ళీ. అంటే చాలామంది నేను ఎన్ని సినిమాలు చేస్తున్నా సార్ బాగుంటున్నాయి, సినిమాలు బాగుంటున్నాయి, బట్ వింటేజ్ నరేషన్ మిస్ అవుతున్నాం, కామెడీ మాకు మిస్ అవుతున్నాం. ఇప్పుడు చాలా సినిమాలు అన్ని సీరియస్ సినిమాలు అవుతున్నాయి కదా, జోనర్ తగ్గింది. ఇప్పుడున్న పొజిషన్లో ఆ జోనర్ సినిమాలు టచ్ చేయట్లేదు. అవునండి, ఫ్యామిలీస్ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక లవ్ స్టోరీ తీసుకున్నాం అనుకోండి సార్, యూత్ వెళ్తారు, కాలేజ్ బంక్ కొట్టేసి అలా వెళ్తారు. ఇప్పుడు మనం ఇప్పుడు సినిమా ఉంది చూసారండి, మనం సంక్రాంతికి వస్తున్నాం, అంత 300 కోట్లు కలెక్ట్ చేస్తుందంటే ఫ్యామిలీస్ అండి. అంటే 4 టికెట్లు 5 టికెట్లు అలా ఉంటుంది. సో ఫ్యామిలీస్ ఆర్ మిస్సింగ్ దోస్ కామెడీ ఫిల్మ్స్ అండి. సో డెఫినెట్గా ఐ వాంట్ టు అంటే మళ్ళీ 2026లో గోయింగ్ బ్యాక్ టు మై డేస్ అంటే. సూపర్ సార్, ఆల్ ది బెస్ట్ అండి. అయితే 21st సినిమా రిలీజ్ అవుతుంది కదా, మనీ 12A రైల్వే కాలనీ గురించి ఫైనల్గా ఆడియన్స్ చెప్పమంటే ఏం చెప్తారు?
వల్లే రైల్వే కాలనీ విల్ బి మల్టీ లేయర్డ్ అండి. అంటే కొత్త కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే. అంటే మనం జనరల్గా చూసినప్పుడు మలయాళం సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తాం, అలాంటివి మనకి ఎందుకు రావట్లేదు అనుకున్నారు. సో అంటే అనుకున్నా, చాలామంది అనుకుంటుంటారు. సో ఆ టైప్లో అంటే ఇట్స్ నాట్ కొత్త ప్రయోగం నేను చెప్పను కానండి, ఇట్స్ డెఫినెట్లీ మీకు ఒక చిల్స్ అండ్ థ్రిల్స్ డెఫినెట్గా ప్రామిస్ చేస్తాం. 2-3 చోట్ల అయితే మీరు ఉలిక్కి పడతారు అండ్ విల్ బి షాక్డ్ ఏం జరగబోతుంది, ఏం జరుగుతుందని. సో మీరు ఎంత అంటే ఎక్కడో నాకు తెలిసి ఒక 100 మందిలో ఒక 2-3 డీకోడ్ చేయగలుగుతారు కాబట్టి 98% అసలు ఎవరు వెళ్ళను, ఏం జరగబోతుంది, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ నెక్స్ట్ అనేది డెఫినెట్గా ఎవరు గెస్ట్ చేయలేరు. సో ఇట్స్ గోయింగ్ టు బి థ్రిల్లింగ్ రైట్. సో ప్లీజ్ నవంబర్ 21 మా 12 రైల్వే కాలనీ చూసి ఈ సినిమాని పెద్ద విజయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. రిలీజ్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.